బేసికలీ ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని అనిపిస్తుంది. అంత అద్భుతమైన క్యారెక్టర్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. యా, థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ. సో చెన్నై లవ్ స్టోరీ, వాట్ ఈస్ లవ్ అకార్డింగ్ టు యూ? కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఒక్కొక్క మూమెంట్లో ప్రేమ ఒక్కొక్కలా కనిపిస్తుంది, వినిపిస్తుంది, తెలియదు నాకు. ఈ మూమెంట్లో మీకు ప్రేమ అంటే ఏంటో చెప్పండి పోనీ. నాకు ప్రేమ అంటే చెన్నై లవ్ స్టోరీ. వావ్, ఇంకో 1 month ఇదే నా లవ్. కంగ్రాచులేషన్స్, మీ డెబ్యూ మూవీ ఇది. మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. చెన్నై లవ్ స్టోరీ, చెన్నై ఎందుకు? వై నాట్ హైదరాబాద్, విజయవాడ? వై చెన్నై? చాలా కష్టమైన క్వశ్చన్. అంటే ఫస్ట్ రాజేష్ గారు కథ చెప్పినప్పుడు చెన్నై అంటే ఇప్పుడు కొంచెం వేరే నేపథ్యం ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ చెన్నై అయితే ఆయనకి కానీ మనీ సార్కి కానీ నాకు కానీ అందరికీ ఇళయరాజా గారు సో పర్సనల్లీ కనెక్టెడ్. సో చెన్నై అయితే కొంచెం వైబింగ్గా ఉంటుంది అని చెప్పి చెన్నై లవ్ స్టోరీ. యా, అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ అయితే రోజు మేము దొబ్బుతామని, చెన్నై అయితే హ్యాపీగా రూమ్ వేసుకొని ఉండొచ్చు కదా అని చెన్నై పెట్టుకున్నారు. చెన్నైలో 3 రోజులే చేశాను. కాదు, ఇప్పుడు అసలు నాకు మా టార్చర్ భరించడం ఎలా ఉంది, మాతో గొడవలు ఎలా పడ్డారు అవి చెప్పండి కొంచెం. లేదు, లాస్ట్ వారం నుంచే కదా గొడవలు, ముందంతా బాగానే ఉండింది, లాస్ట్ వారం నుంచే కాబట్టి. లేదు నాకు అర్థం చేసుకోగలను నా తగులన్నింటిని. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఆ ఫస్ట్ గ్లిమ్స్ సంవత్సరం క్రితం రిలీజ్ అయిన గ్లిమ్స్, అప్పటి నుంచి మీరు మా సినిమాని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మా సినిమా మీ అందరి ముందు రాబోతుంది. ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా అవసరం. అండ్ కిరణ్ గారు, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టర్. మొదలనే సాంగ్ లీడ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ సీక్వెన్స్. అండ్ సెకండ్ హాఫ్లో నాకంటూ ఒక చిన్న ఒక 3-4 minutes నేను ఉంటాను అనమాట. ఆ బిట్ ఈజ్ వెరీ వెరీ హాంటింగ్. అంటే అది ఇంకా నన్ను షూట్ చేసిన ఒక వారం 10 రోజులు ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ నన్ను వదలలేదు. సో దట్ వన్, యా, వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే మేము వదిలినే చూసినప్పుడు మాకు హిట్ అయింది అనమాట. వీ డోంట్ నో ద బ్యాక్ స్టోరీ, బట్ స్టిల్ ఆ ఎమోషన్ కన్వే అయింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెన్నై లవ్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే నాకు ఎందుకు ఒప్పుకోకూడదని ఒక్క రీజన్ కూడా కనపడలేదు. అదే రీజన్ అంతే. అంటే విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఈ సినిమా చెయ్యకపోతే తప్పు అవుతుంది. అంటే ఇంత మంచి అవకాశం వచ్చాక దీన్ని వాడుకోకపోతే తప్పు అవుతుందని నాకు అనిపించింది. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా నా కెరియర్లో అయితే ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ లాగా ఖచ్చితంగా ఉండబోతుంది. వి ఆల్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ గౌరీ. థ్యాంక్ యూ. టైర్డ్గా ఉన్నాం, రిలీజ్ టెన్షన్లో, వర్క్. నేను పుట్టిన ఫ్లైట్ చెన్నై నుంచి, చెన్నైలో లైవ్స్ జరుగుతుంటే వస్తున్నప్పుడు అనుకున్నాను ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిం అని. ఈరోజు మా కిరణ్ గారు పుట్టినరోజు. అండ్ ఇంత పీస్ఫుల్గా అసలు ఒక హీరోని మేము అలా తల మీద మోసుకు వెళ్ళాల్సిన పని లేకుండా ఆయన మాతో పాటు కలిసి నడుస్తూ మమ్మల్ని ముందుకు పుష్ చేస్తూ ఈరోజు వరకు కూడా ఒక్క క్రియేటివ్లో ఒక్క దాంట్లో కూడా వేలు పెట్టకుండా మాకు ఫుల్ ఫ్రీడమ్, ప్రొడ్యూసర్స్కి కానీ మా డైరెక్టర్కి కానీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తూ తనంత మంచి సక్సెస్లో ఉండి మేము కథ చెప్పిన వెంటనే మీ మీద నమ్మకం ఉంది, మీరు సినిమాని ప్రేమిస్తారు, మీరు ఏం కావాలంటే మీరు అదే, నేను జస్ట్ పొద్దున షూటింగ్కి వస్తాను, సాయంత్రం ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోతాను, ఇది కంప్లీట్లీ మిమ్మల్ని నమ్మి నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. రేపు 1 year పైన అయింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు అంత కోఆపరేట్ చేశారు. సార్, ఈ సినిమా తర్వాత ఇంకొక యాక్టర్గా మీరు ఎక్కడో ఉంటారు. సెకండ్ హాఫ్ నేను చూస్తున్నాను, క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ జనాలకి చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఈ సినిమా చేశారు, ఎంత ఇష్టపడి ఈ సినిమా చేశారో తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సినిమా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి చాలా గొప్ప పొజిషన్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? వామ్మో, కష్టమైన క్వశ్చన్స్ కాకుండా ఏదైనా ఈజీ అడగండి. మమ్మల్ని ఏడిపించినంత ఈజీ కాదండి ఆన్సర్ చేయటం. ఏమో, అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. జనాల్ని ఏడిపించడం ఇస్ యువర్ ఎజెండానా? జనాల్ని ఏడిపించటం ఎజెండా కాదు. అంటే ఒక్కొక్క ఫిల్మ్ మేకర్కి, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. అంటే కొంతమందికి
కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు చాలా ఆడియన్స్ చాలా కష్టాలు పడి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వస్తారు. వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి మంచిగా నవ్వుకుంటూ ఎంటర్టైన్ అయ్యి వెళ్తూ ఒక సినిమాలు తీయాలని వాళ్ళ కొంతమందికి ఒకటి ఉంటుంది. నాకు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సినిమాలు నాకు ఏదైనా ఒక డీప్గా ఆడియన్స్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ ఇలా బలంగా స్ట్రైక్ ఇచ్చి అప్పుడు ఆడియన్స్ని ఆ షాక్లో నుంచో ఆ పెయిన్లో నుంచో ఆ డీప్ ఇంపాక్ట్లో నుంచో బయటికి పంపించడం అనేది నేను పర్సనల్గా ఇష్టపడే సినిమాలు. సో అదే ఫాలో అవుతున్నాను నేను. అది వర్కౌట్ అవుతుంది కూడా అండి. యా, చెన్నై లవ్ స్టోరీలో చాలా 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 గట్టిగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ. విషింగ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాట్రిక్ సక్సెస్ఫుల్ బర్త్డే టు కిరణాపురం గారు. ఎందుకంటే ఈ సినిమా గట్టిగా కొడతాం. కా ర్యాంప్ తర్వాత చెన్నై లవ్ స్టోరీతో ఆయన ఒక మంచి మీనింగ్ఫుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. సో ఈ సినిమా ఈ నెల 24న అందరి ముందుకు రాబోతుంది. అందుకే మీడియా ముందుకి ఆల్మోస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మేమందరం మీడియా ముందుకు రావటం ఇదే ఫస్ట్ టైం. సో వీఆర్ ఎక్సైటింగ్. సాయి రాజేష్ గారు ఒక హిందీ సినిమా చేస్తూ ఉండి కూడా చెన్నై లవ్ స్టోరీకి కథని స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా నాతో పార్ట్నర్లా ప్రొడ్యూసర్గా కాపీని దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన చెన్నై నుంచి బరువైన బాధ్యతలు పెట్టుకుని ఇక్కడికి డైరెక్ట్గా రావడం జరిగింది. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు ఫర్ యువర్ ఎఫర్ట్స్. అండ్ గౌరీప్రియ గారు, ఈ సినిమా ఆవిడ ఒక 10 మెట్లకి ఇచ్చే సినిమా అవుతుంది. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. అలాగే ఇతర పాత్రలు సిరి అందరూ కూడా వాళ్ళ పరిధిలో చాలా మంచిగా నటించారు. ఆడియో ఎప్పటికే బాగా సక్సెస్ అయింది. నా కో ప్రొడ్యూసర్ నా బ్రదర్ ధీరజ్ కూడా ఈ సినిమా బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో Q&Aలో మీరు ఏదో సంధిస్తారు కాబట్టి దానికి ప్రిపేర్ అవుతున్నాం. ఈ నెల 24న మా అందరి కెరీర్లో హైయెస్ట్ థియేటర్స్లో చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కెన్ గారు, మీకు కూడా క్వశ్చన్ అడగాలి నేను. మీ దృష్టిలో ఈ రోజుల్లో ప్రేమ ఈజీ అయిపోయిందా, కాంప్లికేటెడ్ అయిపోయిందా? అండ్ మీ ఫేవరెట్ 90s లవ్ స్టోరీ ఏది? తొలి ప్రేమ నాకు బాగా ఇష్టమైన సినిమా అండి, పవన్ కళ్యాణ్ గారిది. ప్రేమ ఎప్పుడు ఈజీ కాంప్లికేటెడ్ కాదండి. అది దొరికితే ఈజీ, దొరకపోతే కాంప్లికేటెడ్, అంతే తప్ప అది ఈజీ కాంప్లికేటెడ్ అనే ఉండదు. అది మనకు దొరికిందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కల్ట్ సినిమా తీసాక మీ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. మరి ఈ సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? క్లాసిక్. నా తమ్ముడు రవి ఈ సినిమాకి నాతో 10 ఏళ్ళు ట్రావెల్ చేస్తున్న రవి ఈ సినిమాని ఒక తొలి దర్శకుడిలా కాకుండా 10 సినిమాల అనుభవం ఉన్న దర్శకుడిలా ఎక్కించాడు. థ్యాంక్ యూ రవి. ఐ హోప్ దిస్ మూవీ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ డెబ్యూట్ టు యూ. ముందుగా మా చెన్నై లవ్ స్టోరీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ విషెస్ అండ్ ఇలా ఇక్కడంతా ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎప్పుడు 5 years అయిపోయింది, 5 years పైనే, 5 to 6 years మధ్యలో ఉంది. ఎప్పుడు నిజంగా నా జర్నీని ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడు కనిపించినా చాలా ప్రేమగా వీడు ఎదగాలి, వీడేదో చెయ్యాలి అని చెప్పి మీకు వీలైనంత సపోర్ట్ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క మీడియా అన్నకి పేరు పేరున అండ్ మీడియా ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా 9 days to go, చెన్నై లవ్ స్టోరీ చాలా మెమరబుల్ ఫిలిం. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాల మీదే మనకి తెలియకున్న జర్నీ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా మన కెరియర్లో ఉంటుందిరా, ఎప్పుడన్నా ఒకరోజు అలా సాయంత్రం అలా కూర్చొని మన సినిమాల్లో వెనకాలకి వేసుకొని మళ్ళీ ఏది చూద్దాంరా అన్నప్పుడు ఖచ్చితంగా నా కెరియర్లో చెన్నై లవ్ స్టోరీ టాప్లో ఉంటుంది. నేను అంత గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ సినిమాని. అందరికీ, మా టీం అందరికీ, సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ అన్నకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రవణ, థ్యాంక్ యూ రవణ. అలాగే గౌరీ, షీస్ బీయింగ్ చాలా ఫ్రెండ్లీ కోస్టర్. అలాగే ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు అందరూ, సిరి, మహేంద్ర బ్రో అండ్ అందరూ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ మీ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఫస్ట్లీ అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ మీ దృష్టిలో ఫస్ట్ లవ్ బెస్టా, లేదా మనం ఎవరితో అయితే ఎండ్లో సెటిల్ అవుతామో ఆ లవ్ బెస్టా?
ఇంట్లో సెటిల్ అయితే బెస్ట్ అండి, అంతే కదా. ఎందుకు అనిపిస్తుంది మీకు అలాగా? ఏ బెస్ట్ వర్కౌట్, ఏ లవ్ వర్కౌట్ అయితే అదే బెస్ట్ కదా అంతే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా బర్త్డే అంటే అందరికి ఒక బర్త్డే విష్ ఉంటుంది. అలా మీకు ఈరోజు బర్త్డే విష్ అంటే ఈ మూమెంట్ ఏంటి? చెన్నై లవ్ స్టోరీ అండి. 24th మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చాలి, ఎందుకంటే మేమందరము చాలా నమ్మున్నాం ఈ లవ్ స్టోరీ మీ అందరికీ చాలా గట్టిగా నచ్చుతుందని. ఈ మినిట్ అయితే నాకు చెన్నై లవ్ స్టోరీ చాలా పెద్ద హిట్ అవ్వాలి, మీ అందరికి నచ్చాలి, మా ప్రొడ్యూసర్స్కి ఊహించినంత డబ్బులు రావాలి. డెఫినెట్లీ కిరణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సరే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ క్లాష్ పడాల్సి వస్తే ఏంటి పరిస్థితి? చాలామంది డేట్ మార్చుకుంటారనో, ఒక వారం వెనక్కి వెళ్తారనో, రకరకాలుగా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. అసలు ఏంటి? లేదు సార్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ప్రోడక్ట్. ఏదో సరదాగా అనడం కానీ, ఒకవేళ సినిమా వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ కమింగ్ ఆన్ ద సేమ్ డేట్. దాంట్లో అయితే లేదు. బట్ ఏంటంటే ఐ హోప్, అండ్ నాకు ఇంకా నమ్మకం ఏంటంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అంతా కంటెంట్ చూసి దేనికి వెళ్ళాలి అని. బట్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటిదాకా మేము ఊహించిన దానికన్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది, ఆడియన్స్ దగ్గర నుంచి యాంటిసిపేషన్ ఉంది. మనోళ్ళు మన సినిమానే ఫస్ట్ చూస్తారని నమ్ముతున్నాను సార్. అంటే ఇనీషియల్ కొద్దిగా బజ్, ఓపెనింగ్స్ డివైడ్ అవ్వడం, లేకపోతే రిలీజ్లు, ఈ టెన్షన్స్ ఏమీ లేవు? అవన్నీ ఏం లేదు సార్, మాకు ఇంత సాలిడ్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నాయి, ఆ టెన్షన్స్ ఏముంటాయి సార్. ఎస్కేఎన్ గారు కానీ, సాయిరేష్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ రిలీజ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మాకు ఆ కంగారు ఏం లేదు, బికాజ్ ప్రొడక్షన్ సైడ్ యాజ్ ఎ టీమ్ సార్ వాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బెస్ట్ రిలీజ్ ఇవ్వబోతున్నారు, చాలా గట్టిగా తీసుకెళ్ళబోతున్నారు కూడా. కిరణ్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే ఫస్ట్. సార్ కన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది స్పాయిలర్ సార్, ఇప్పుడే చెప్పలేము యాక్చువల్లీ. ఖచ్చితంగా చెన్నైకి ఈ కథకి సంబంధం ఉంది, అందుకే చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాల్సి వచ్చింది. మీమాంస నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కిరణ్ నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరోగా ఎదిగారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఏ లేదు సార్, ఇవి అన్నిట్లో మంచి, అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు సార్, వచ్చినప్పుడు ఒక ధైర్యంతో వస్తాం ఇక్కడికి. సరే కష్టపడితే నిలదొక్కోగలం, మంచిగా కష్టపడదామని నా ప్రయత్నం నేను చేశాను, అందరూ ఆదరించారు. ఐఎమ్ సో హ్యాపీ సార్, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకటే ఆలోచన సార్, మంచి సినిమాలు చేయాలి. సినిమా అంటే పిచ్చి పట్టుకునింది, ఇక్కడే ఉంటున్నాం నిద్ర లేచినప్పటి నుంచి. తాపత్రయం అంతా మంచి సినిమా తీయాలి, మంచి సినిమాల్లో మనం పార్ట్ అవ్వాలని అంతే అన్నారు సార్. ఏం అడ్మిట్ చేస్తారంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అంటే మీరు ఏం సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో మచ్ ఆఫ్ లవ్ సార్. అంటే విత్ ఇన్ 5 years ఇంత లవ్ అన్నది నేను ముందు కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఈవెన్ నా ఫస్ట్ 2 సినిమాలు అయిపోయినప్పటికీ 5 yearsలో ఇంత అప్రిషియేషన్ వస్తుందా అంటే, తిట్టారు, పొగిడారు, కొట్టారు, తన్నారు, అన్నీ అయ్యాయి. బట్ అదే అంటున్నాను సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కిరణ్ అబ్బోరం అనే పేరు గురించి సంబోధించడం, మాట్లాడడం, ఎక్కడో చోట డిస్కషన్ జరగడం అన్నది అదృష్టం అని భావిస్తాను సార్. ఇప్పుడు ఇంత మంచి లవ్ అప్రిషియేషన్ అందరి దగ్గర నుంచి రావడం అన్నదే యాజ్ ఆఫ్ నౌ అదే సాధించాననే ఫీలింగ్ సార్. అంటే ఇంకా మొదలు పెట్టలేదు కదండి. తిరుపతిలో మాట్లాడాం, విజయవాడలో మాట్లాడాం, హైదరాబాద్లో మాట్లాడడం చివరిలో పెట్టుకున్నాం కాబట్టి. అంటే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి ఉంచారా? అది ఫ్లోలో వచ్చేది. సినిమా ఇచ్చే కాంపిటీషన్ నుంచి ఆ స్పీచ్ వచ్చేది.